హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఫస్ట్ ఈ వీడియో ఎందుకు చేస్తానంటే టెక్ మహీంద్రా వాళ్ళు మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేశారు త్రూ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ వాళ్ళు. ఆ, నేను కూడా అప్లై చేశాను. అప్లై చేశాక నాకు అసలు ఎలా ఉంటుంది హైరింగ్ ప్రాసెస్, ఏం అడుగుతారు, ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాం కోసం నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దెర్ ఈజ్ నో వీడియో. సో నాకులాగా చాలా మంది సెర్చ్ చేసే ఉంటారు, వాళ్ళకి ఎలాంటి యూజ్ఫుల్ వీడియో దొరకపోయి ఉండొచ్చు. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఎవరికైనా ఎగ్జామ్ షార్ట్ లిస్ట్ అయినా, ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అయినా వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి ఏం తెలుసుకోవటానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను. సో అసలు ఎలా షార్ట్ లిస్ట్ అయ్యాను, ఎలా అప్లై చేశాను, ఏంటి అవి మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే నేను ఎలా అప్లై చేశానంటే ఫస్ట్ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ వాళ్ళ అఫీషియల్ లింక్డ్ ఇన్ పేజ్ ఉంటుంది. లింక్డ్ ఇన్ పేజ్లో వాళ్ళు పోస్ట్ చేశారు లైక్ దే ఆర్ హైరింగ్, get ready for the mega off-campus drive, hiring by Tech Mahindra. Open positions, customer support associate, service desk analyst, pre-qualification test, Feb 5th, 6th and 7th, salary up to 5 LPA, graduation BA, BTech, MCA, MCM and BCA, BSc, year of passed out 2024, 2025, 2026, skill set. మనకి ఇక రిజిస్టర్ లింక్ ఉంది కదా, ఆ రిజిస్టర్ లింక్ లో మనకి స్కిల్ సెట్ చూపిస్తుంది. వర్క్ మోడ్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ రోల్. అసలు ఎలా రిజిస్టర్ అయ్యాక ఏంటంటే వీళ్ళు పెట్టారు కదా, ఇదిగోండి ఇక్కడ రిజిస్టర్ లింక్. రిజిస్టర్ లింక్ క్లిక్ చేసినాక మనకి మన బేసిక్ డీటెయిల్స్, అంటే నేను ఆల్రెడీ ఫిల్ చేశాను కాబట్టి ఇలా కనబడుతుంది, వీ హ్యావ్ రిసీవ్డ్ 18,000 ప్లస్ రిజిస్ట్రేషన్స్ అని. సో ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం రెజ్యూమ్ పెట్టాలి, అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన సబ్మిట్ నొక్కేస్తే మన అప్లికేషన్ వాళ్ళకి ఈ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ వాళ్ళకి వెళ్ళిద్ది. సో బేసిక్గా ఈ ఈ టూ టూ రోల్స్ ఉన్నాయి కదా, ఈ టూ రోల్స్కి ఎంతమంది అప్లై చేశారంటే వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేశారు, చూసారా? వీ హ్యావ్ రిసీవ్డ్ 18,000 ప్లస్ రిజిస్ట్రేషన్స్. 18,000 ప్లస్ రిజిస్టర్ అయ్యారంట. సో 18,000 ప్లస్ రిజిస్టర్ అయ్యారు. అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి చివరి వరకు. సో రిజిస్టర్ అయ్యాము. రిజిస్టర్ అయిన తర్వాత ఒక 2-3 డేస్కి మనకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి మనం ఏం చేయాలంటే, వాళ్ళు ఎలాగ షార్ట్ లిస్ట్ చేస్తారంటే మన అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి అందరికీ రాదు ఎగ్జామ్ మెయిల్. సో ఎవరికి వస్తుంది అంటే షార్ట్ లిస్ట్ అవ్వాలి. మనం రెజ్యూమ్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు త్రూ ATS సిస్టమ్ వాళ్ళు మన రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఎలా అంటే చూపిస్తాను, అది కూడా 1 minute. సో ఇలా వస్తుంది మెయిల్. వాళ్ళు 18,000 ప్లస్ క్యాండిడేట్స్ రిజిస్టర్ అయితే దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు 2,655 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు ఎగ్జామ్కి. మనకి ఎగ్జామ్ లింక్ ఎలా కన్ఫర్మేషన్ మెయిల్ ఎలా వస్తుంది ఏంటంటే, మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్కి మన మెయిల్కి ఇలా వస్తుంది. ఏమనంటే, ఏ క్యాండిడేట్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్, క్యాండిడేట్ హూ మిస్డ్ ద ఎర్లియర్ టెక్ మహీంద్రా అసైన్మెంట్ రిటర్న్ టెస్ట్. అంటే నాకు యాక్చువల్లీ నేను అప్లై చేసిన తర్వాత నాకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది, నేను చూసుకోలేదు, వేరే వర్క్స్లో ఉండి. సో తర్వాత నేను ఈ మెయిల్ ఇంకొక ఛాన్స్ వాళ్ళు నాకు ప్రొవైడ్ చేసి అప్పుడు మెయిల్ పెట్టారు మళ్ళా. సో మెయిల్ పెట్టిన తర్వాత నేను చూసి నేను ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను. సో ఇలా మెయిల్ వచ్చిన తర్వాత ఇన్ఫార్మ్ దట్ దిస్ ఈస్ ద లాస్ట్ ఫైనల్ ఆపర్చునిటీ టు అపియర్ ఫర్ ద అసైన్మెంట్. వాళ్ళు ఇక్కడ ఇచ్చారు ఎగ్జామ్ డీటెయిల్స్. Feb 9th రిపోర్టింగ్ టైం 11 AM, రిటర్న్ టెస్ట్ స్లాట్ టైం 11:15,
లొకేషన్ వచ్చేసరికి ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ బిసైడ్ జేఎన్టీ మెట్రో స్టేషన్ కేపీహెచ్పి. ఈ లొకేషన్ ఎక్కడంటే తెలియని నాన్ లోకల్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు క్లియర్గా చెప్తాను వినండి. మీరు జేఎన్టీ మెట్రో స్టేషన్లో దిగుతారు కదా, దిగిన తర్వాత జేఎన్టీ మెట్రో స్టేషన్లో నుంచి మనకి మనం బయటకు చూస్తాం కదా, మామూలుగా బయట స్టేషన్లో నుంచి మనం బయట బిల్డింగ్స్ కనపడతాయి. బిల్డింగ్స్లోనే మనకి కోడి జ్ఞానం అని చెప్పి పెద్ద ఇన్స్టిట్యూట్ కనపడింది. లెఫ్ట్ సైడ్లో మనకి కోడి జ్ఞానం అనే ఇన్స్టిట్యూట్ కనపడింది. ఆ రోడ్లో మనం స్ట్రైట్గా అంటే త్రూ మియాపూర్ కాదు, త్రూ కేపీహెచ్పి. ఆ త్రూ కేపీహెచ్పి అంటే బ్యాక్ సైడ్ వెళ్ళాలి. మనం దిగిన తర్వాత బ్యాక్ సైడ్ వెళ్ళిన తర్వాత ఒక 100 మీటర్స్ వస్తే 50 మీటర్స్ అనుకుంటా అయితే మనకి అక్కడ ఒక జంక్షన్ లాగా కనపడుతుంది. జంక్షన్ లోనే మనకి పెద్ద కాంప్లెక్స్, ఆ కాంప్లెక్స్ లో షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి. అక్కడ మనకి క్లియర్ గా కనపడిద్ది మ్యాక్స్ షాపింగ్ మాల్, దానిపైన ఇంటర్మాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ అని చెప్పి ఇన్స్టిట్యూట్ పెద్ద బోర్డు, అదే ఫ్లెక్సెస్ కూడా ఉండిద్ది. ఇంకోసారి చెప్తున్నాను, ఎక్కడంటే ఎగ్జాక్ట్ గా మనం జేఎన్టీ మెట్రో స్టేషన్ దిగుతాం కదా, దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ లోనే కోడి జ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఉండిద్ది. కోడి జ్ఞాన్ ఇన్స్టిట్యూట్ పక్కనే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉండిద్ది. ఆ రోడ్డు బ్యాక్ ఎలా స్ట్రైట్గా వెళ్తే 50 to 100 మీటర్స్ డిస్టెన్స్ లో మనకి లొకేషన్ ఉండిద్ది. మనకి ఎలాంటి ర్యాపిడో, ఓలా, ఊబర్, ఆటో ఏం అక్కర్లేదు. అది చాలా ఈజీ, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. బై వాక్ అయితే 1 minute డిస్టెన్స్, లేకపోతే 2 minutes డిస్టెన్స్. అంటే సో లొకేషన్ చెప్పాం కదా, చాలా దగ్గర. సో ఇలా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత నా స్లాట్ వచ్చేసరికి 11 రిపోర్టింగ్ టైం 11. సో నేను వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ మనం బేసిక్ చెకింగ్ జరిగిద్ది. బేసిక్ చెకింగ్ అంటే లైక్ మన కన్ఫర్మేషన్ మెయిల్ చూపించాలి వాళ్ళకి, హార్డ్ కాపీ చూపించిన తర్వాత వాళ్ళు మనకి రూమ్ అలాట్ చేస్తారు. దే ఆర్ టోటల్ 20 రూమ్స్. 20 రూమ్స్లో మనకి ఒక్కొక్క రూమ్ అలాట్ చేస్తారు. అలాట్ చేసిన తర్వాత ఆ, వాళ్ళు లోపల ఇన్స్టిట్యూట్లో ఉన్న మెంబర్స్ మనకి బేసిక్ లైక్ వాటర్ బాటిల్స్ సప్లై చేస్తారు. చేసిన తర్వాత మనకి అనౌన్స్ చేస్తారు లైక్ ఇట్ ఈజ్ ఏ పెన్ అండ్ పేపర్ టెస్ట్. దే ఆర్ టోటల్ 30 క్వశ్చన్స్ అండ్ ద టైమ్ ఈస్ 45 minutes, ఐ థింక్ సో. సో ఈ 30 minutes లో 30 క్వశ్చన్స్ 45 minutes లో మనం కంప్లీట్ చేయాలి పెన్ అండ్ పేపర్. సో పెన్ ఈజ్ అ మ్యాండేటరీ, పెన్ మీరే తీసుకెళ్ళాలి. వాళ్ళెవరు పెన్ను తీసుకెళ్ళాలి కాబట్టి వాళ్ళ 30 క్వశ్చన్స్ చాలా బేసిక్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. చాలా ఈజీగా మనం టెస్ట్ క్వాలిఫై అవ్వచ్చు. ఆ టెస్ట్లో వాళ్ళు ఏమడుగుతారంటే చాలా బేసిక్ డీటెయిల్స్. దే ఆర్ టోటల్ త్రీ సెక్షన్స్. వన్ ఈస్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివిలిటీ. ఈ 3 టాపిక్స్, ఈచ్ టాపిక్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ చాలా బేసిక్, చాలా ఈజీ. అసలు మీకు అంత ఈజీ కావాలంటే చాట్ జీబీటీలోకి వెళ్ళేసి మీరు సెర్చ్ చేయండి టెక్ మహీంద్రా అసైన్మెంట్, ఏమంటారు, యాప్టిట్యూడ్ అసైన్మెంట్ క్వశ్చన్స్, టాపిక్స్ అండ్ వెయిటేజ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఈజీగా మనకి టాపిక్స్ వస్తుంది అండ్ దాని మీద ఫార్ములాస్, షార్ట్ కట్స్ అవన్నీ కూడా సెర్చ్ చేయండి. అవి కూడా ఇస్తుంది. సో ఎగ్జామ్కి వెళ్ళే నేను ఎగ్జామ్కి వెళ్ళే ముందు అంటే బిఫోర్ డే నేను సేమ్ ఇంతే చాట్ జీబీటీలో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత నాకు వచ్చినాయి. సో నాకు ఎగ్జామ్లో ఏం అడిగారంటే పర్సంటేజ్ మీద క్వశ్చన్స్ అండ్ రేషియోస్ మీద అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. అవి చాలా ఈజీ, బేసిక్ డీటెయిల్స్. అండ్ ఇంగ్లీష్ గ్రామర్లో కూడా చాలా సింపుల్, అంటే కరెక్ట్ ద సెంటెన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ వచ్చేజ్ వెర్బ్, యాడ్ వెర్బ్, అవే అడిగారు. అంతకుమించి ఏం లేదు. సో ఎగ్జామ్ చాలా ఈజీ క్వాలిఫై అయిపోవచ్చు మనం. సో మేము వెళ్ళిన రోజు టోటల్ 18,000 మెంబర్స్ రిజిస్టర్ అయితే ఎగ్జామ్కి 2055 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు ఎగ్జామ్కి. ఈ ఎగ్జామ్లో కూడా షార్ట్ లిస్ట్ 1655 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు ఫర్ ఇంటర్వ్యూ. సో మనకి ఇంటర్వ్యూ మెయిల్ ఎలా వస్తుంది ఏంటి అంటే, మనం ఎగ్జామ్ రాస్తాను కదా, ఎగ్జామ్ రాసిన బై ఈవినింగ్ డేకి మనకి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది లైక్ టెక్ మహీంద్రా ఆఫ్ క్యాంపస్ నెక్స్ట్ రౌండ్ అని.
సో నేను ఫెబ్ 9th రాశాను కాబట్టి ఫెబ్ 9th మార్నింగ్ రాశాను కాబట్టి నాకు ఫెబ్ 9th ఈవినింగ్ 6:30 అరౌండ్ ఆ టైంకి నాకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేసింది. లైక్ డియర్ క్యాండిడేట్ గ్రీటింగ్ ఫ్రమ్ ఇండోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ కంగ్రాచులేషన్స్ అని. ఇట్ ఈస్ ఏ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ. సేమ్ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేస్తారంటే ఆ, వాళ్ళు మనకి టైం అలాట్ చేస్తారు. ఆ టైంకి మన ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాలి. ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళే ముందు మన దగ్గర ఈ కన్ఫర్మేషన్ మెయిల్ ఉంది కదా, ఈ కన్ఫర్మేషన్ మెయిల్ మనం జిరాక్స్ తీసుకెళ్ళాలి. ప్లస్ 2 అప్డేటెడ్ రెజ్యూమ్స్ అండ్ ఏదో ఒకటి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. వీటికి మనకి ఎలా ఈ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు మనకి ల్యాప్టాప్తో పని లేదు. సో ల్యాప్టాప్ ఏం అక్కర్లేదు మనకి. జస్ట్ రెజ్యూమ్స్ అండ్ ఈ హార్డ్ కాపీ అండ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్తే సరిపోయింది. వెళ్ళిన తర్వాత మనకి కింద బేసిక్ అంటే నాది వచ్చేసరికి 3కి ఇంటర్వ్యూ. కానీ చాలా వర్స్ట్ థింగ్ ఏంటంటే టోటల్ 1655 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు కాబట్టి చాలా సేపు టైం పట్టింది. టైం ఇన్ ద సెన్స్ అంటే దే ఆర్ టోటల్ 3 స్లాట్స్. 3 స్లాట్స్ అనమాట. 3 స్లాట్స్కి ఫస్ట్ స్లాట్ వచ్చేసరికి 655 మెంబర్స్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సెకండ్ స్లాట్ వచ్చేసరికి 500 మెంబర్స్. థర్డ్ స్లాట్ వచ్చేసరికి 500 మెంబర్స్. ఫస్ట్ స్లాట్లో వాళ్ళకి అసలు ఎలా జరిగింది ఈ స్లాట్ ఏంటి, ఎగ్జామ్ ఎలా, ఇంటర్వ్యూ ఎలా చేస్తారంటే వాళ్ళు చెప్పిన టైప్ మన ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బేసిక్ చెకింగ్స్ జరుగుతాయి. లైక్ మనకి ఈమెయిల్ హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ రెండు చూపించాలి. చూపించిన తర్వాత వాళ్ళు మనకి ఒక రిజిస్ట్రేషన్ స్కానర్ ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ స్కానర్లో మన బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మన రెజ్యూమ్స్ వాళ్ళకి ఇస్తే మనకు స్టాంప్ వేస్తారు రెజ్యూమ్ మీద. స్టాంప్ వేసిన తర్వాత వాళ్ళు మనకి మనకు ఫ్లోర్ చెప్తారు. ఆ ఫ్లోర్లోకి వెళ్ళిపోయి వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఆ వెయిటింగ్ హాల్లో మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ, దే- వాళ్ళు పిలుస్తారు. అంటే 45 మెంబర్స్ అలాగా వెళ్ళిన తర్వాత వెళ్ళాలి. అది సెకండ్ ఫ్లోర్లో ఉండిద్ది. సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే మన టెక్ మహీంద్రా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఒక రూమ్ ఉండిద్ది. ఆ రూమ్లో కండక్ట్ చేస్తారు. దే ఆర్ టోటల్ 3 రూమ్స్ అండ్ ఇంటర్వ్యూ మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ ఫర్ ఈచ్ రూమ్ దెర్ ఈస్ ఎ వన్ ఇంటర్వ్యూయర్. వాళ్ళు పిలుస్తారు, మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ అసలు ఏం జరిగిద్ది అంటే ఆ, మనం వెళ్ళిన తర్వాత మన రెజ్యూమ్స్ అన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ, మనల్ని వాళ్ళ రూమ్లో వన్ బై వన్ కూర్చోబెట్టేసి ఆ, తర్వాత హెచ్ఆర్ మేడం వస్తారు. హెచ్ఆర్ అయితే సార్ కానీ మేడం కానీ వచ్చేసి వాళ్ళ ఇంట్రడక్షన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దే ఇస్ ఎ జామ్ సెక్షన్. అంటే జస్ట్ ఏ మినిట్ సెషన్ జరిగిద్ది. ఆ, నాకు వచ్చిన టాపిక్ వచ్చేసరికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ కామర్స్. సో బేసిక్గా అందరూ ఈ రోజుల్లో అదే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి సో నేను ఈజీగా ఆ, చెప్పేసిన తర్వాత వాళ్ళు టోటల్గా మా రూమ్లో 40 మెంబర్స్ ఉంటే వాళ్ళు ఒక 10-15 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళ దగ్గర హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దగ్గర మన రెజ్యూమ్స్ ఉంటాయి. వాళ్ళు ఒక 1 బై 1 రెజ్యూమ్ మీద మన నేమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు పిలుస్తారు. మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు తరువుగా మనల్ని వింటారు. మొత్తం మన స్పీకింగ్ స్టేజ్ ఎలా ఉంది మొత్తం చూసి వాళ్ళు అక్కడ సెలెక్టెడ్ రిజెక్టెడ్ అని రాస్తారు. రాసిన తర్వాత అందరి అయిపోయిన తర్వాత మన రెజ్యూమ్స్ తీసుకెళ్ళి ఇన్స్టిట్యూట్ మెంబర్స్కి ఇస్తారు. ఇన్స్టిట్యూట్లో ఉన్న మెంబర్స్ వచ్చేసరికి వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఫర్దర్ అప్డేట్ మెయిల్కి వస్తుంది అంటారు. ఫర్దర్ అప్డేట్ అంటే వీఆర్ షార్ట్ లిస్ట్ ఫర్ నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి హెచ్ఆర్ రౌండ్. నేను యాక్చువల్గా ఆ మెయిల్ ఇంకా రాలేదు. అది కూడా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే యాక్చువల్గా నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అడిగితే వాళ్ళు నాకు ఏం చెప్పారంటే దెర్ ఈజ్ నో టెక్నికల్ రౌండ్, ఓన్లీ జీడీ అదే జామ్ సెషన్ అండ్ హెచ్ఆర్ రౌండ్. సో నేను ఫస్ట్ జామ్ సెషన్ రౌండ్ క్లియర్ చేశాను కాబట్టి సెకండ్ రౌండ్ వచ్చేసరికి హెచ్ఆర్ రౌండ్ వచ్చేసరికి వాళ్ళు మనకి కన్ఫర్మేషన్ మెయిల్ ఇస్తారు. ఆ మెయిల్లో మనం లొకేషన్ ఇస్తారు. కంపెనీ లొకేషన్కి వెళ్ళి మనం హెచ్ఆర్ ఇంటర్వ్యూ మనం అటెండ్ అవ్వాలి. సో
బేసిక్గా టెక్ మహీంద్రాలో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనం ఇప్పుడు నాన్ టెక్ రోల్లో మనం సెలెక్ట్ అయ్యామనుకోండి, టోటల్ 18 months వరకు మనం వేరే రోల్కి మూవ్ ఆన్ అవటానికి షిఫ్ట్ అవటానికి నో ఛాన్స్ అసలు. ఆఫ్టర్ 18 months దెర్ ఇస్ ఇంటర్నల్ హైరింగ్ ప్రాసెస్ ఇన్ టెక్ మహీంద్రా. ఆఫ్టర్ 18 months హైరింగ్ జరిగింది. ఆ హైరింగ్లో మనం నాన్ టెక్ నుంచి టెక్నికల్కి మూవ్ అవ్వచ్చు. సో దెర్ ఈజ్ నో ఎగ్జామ్, దెర్ ఈజ్ నో షార్ట్ లిస్టింగ్, ఓన్లీ ఇంటర్వ్యూ ఫర్ ఇంటర్నల్ క్యాండిడేట్, ఇంటర్నల్ హైరింగ్ ప్రాసెస్ ఫర్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ టెక్ మహీంద్రా. సో there is a 99% of chance only for టెక్ మహీంద్రా మెంబర్స్ ఓన్లీ. సో అదర్స్ బయట నుంచి అప్లై చేస్తారు కదా, వాళ్ళకి జస్ట్ ఒక 1% ఛాన్స్ ఉండిద్ది. అంటే బేసిక్గా నార్మల్గా అయితే 99% ఆల్రెడీ ఎంప్లాయీస్, వర్క్ చేసిన ఎంప్లాయీస్ని తీసుకుంటారు. సో బేసిక్ మనం బయట లింక్డ్ఇన్లో కానీ పోర్టల్స్లో టెక్ మహీంద్రా నాన్ టెక్కి ఓపెనింగ్స్ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. మనం టెక్నికల్ సైడ్ కాబట్టి మనం నాన్ టెక్ చెయ్యలేము అని చెప్పి మనం అనుకుంటాము. సో నాన్ టెక్ ఏం చేస్తాం అని అనుకుంటాం. కానీ మనం నాన్ టెక్లో జాయిన్ అయిన తర్వాత దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు షిఫ్ట్ షిఫ్ట్ టు టెక్నికల్ రోల్ అనమాట. నాకు ఈ ప్రాసెస్ నాకు హెచ్ఆర్ మేడం చెప్పారు. యాక్చువల్గా మా హెచ్ఆర్ మేడం కూడా ఫస్ట్ నాన్ టెక్నికల్లో చేశారు. చేసిన తర్వాత అంటే లైక్ కస్టమర్ సపోర్ట్ నాన్ వైస్ అనుకుంటా. చేసిన తర్వాత అసిస్టెంట్గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చేశారు. ఇప్పుడు మేనేజర్ అయ్యారు. సో నేను ఏం చెప్తానంటే, నాన్ టెక్ రోల్స్ అని కానీ లేకపోతే నాన్ వాయిస్ అని సంథింగ్ ఉంటాయి కదా, అవని చెప్పి ఇగ్నోర్ చేయకండి. టెక్ మహీంద్రా ఏ ఆపర్చునిటీ వచ్చినా కానీ గ్రాప్ చేసుకోండి. గ్రాప్ చేసుకున్న తర్వాత 18 months తర్వాత వీ కెన్ షిఫ్ట్ టు టెక్నికల్ రోల్స్ అనమాట. అండ్ దెర్ ఈస్ ఏ హై గ్రోత్ ఫర్ దెమ్, దోస్ హూ ఆర్ షిఫ్టెడ్ లైక్ దట్. ఫర్ నాన్ టెక్లో స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 2 LPA ఉందనుకోండి. మనం 18 months తర్వాత రోల్ షిఫ్ట్ అయితే మన శాలరీ ఆటోమేటిక్గా 5 LPA టు 6 LPA వరకు మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో నేనేం చెప్తానంటే, మీరు ఏ యాప్ చేసుకోండి, ఇగ్నోర్ చేయకండి, వదులుకోకండి. సో ఇది నా ప్రాసెస్. ఇది టెక్ మహీంద్రా హైరింగ్ ప్రాసెస్ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ వాళ్ళు కండక్ట్ చేసింది. సో ఈ వీడియో ఎందుకు చేశానంటే, నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నాకు సజెషన్స్ ఎలా జరుగుతుంది, హైరింగ్ ప్రాసెస్ ఏంటి అవన్నీ తెలుసుకున్నాను. నాకు ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడ వీడియో లేదు. సో నాలాంటి వాళ్ళకి యూజ్ఫుల్ వీడియో ఎవరు చేయలేదు. సో నెక్స్ట్ బ్యాచ్ ఎవరైనా అటెండ్ అవుతున్నారంటే కనుక ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్. We will meet in next video. Thank you.